అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం నేర్చుకోబోయే కథ యోబు జీవిత చరిత్ర. ఊజ్ అనే దేశంలో యోబు అనే ఒక నీతిమంతుడు ఉండేవాడు. అతను దేవునికి భయపడి చెడు నుండి దూరంగా జీవించేవాడు. అతనికి పెద్ద కుటుంబం, వేలాది పశువులు, గొప్ప ఆస్తి ఉండేది. ఆ కాలంలో అతను అత్యంత గౌరవనీయుడిగా ప్రసిద్ధి పొందాడు. ఒకరోజు దేవదూతలు దేవుని ఎదుట నిలబడినప్పుడు సాతాను కూడా వచ్చాడు. సాతాను దేవునితో ఇలా అన్నాడు: యోబు నిన్ను ప్రేమించేది అతనికి ఉన్న ఆశీర్వాదాల వల్లే, అవి లేకపోతే నిన్ను గౌరవించడు. దేవుడు యోబు విశ్వాసాన్ని పరీక్షించడానికి సాతానుకు అనుమతి ఇచ్చాడు, కానీ అతని ప్రాణాన్ని హాని చేయకూడదు అని చెప్పాడు. కొద్ది రోజులలో యోబు పశువులు, పొలాలు నాశనం అయ్యాయి. పనిచేసే సేవకులు చనిపోయారు. అతని 10 మంది పిల్లలు ఒకే రోజు ప్రమాదంలో మరణించారు. యోబు శోకంలో పడినప్పటికీ దేవునితో విరోధంగా మాట్లాడలేదు. అతను ఇలా అన్నాడు: దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామం స్తుతింపబడునుగాక. సాతాను మళ్ళీ యోబును పరీక్షించడానికి అనుమతి కోరాడు. అప్పుడు యోబు శరీరం అంతా బాధాకరమైన గాయాలతో నిండిపోయింది. అయినా యోబు దేవుని నిందించలేదు. యోబును ఆదుకోవడానికి అతని 3 స్నేహితులు ఎలీఫజ్, బిల్దాదు, సోఫారు వచ్చారు. వారు మొదట 7 రాత్రులు అతనితో నిశ్శబ్దంగా కూర్చున్నారు. తరువాత వారు యోబును నిందిస్తూ మాట్లాడడం ప్రారంభించారు. ఇలాంటి కష్టాలు నీ పాపాల వలన వచ్చాయి. నీవు తప్పు చేశావు, అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు. కానీ యోబు తన నిర్దోషత్వాన్ని నిలవబెట్టుకున్నాడు. అతనికి అర్థం కాకపోవడంతో దేవునితో మాట్లాడాలని కోరుకున్నాడు. చివరికి దేవుడు గాలి తుఫానులో నుండి యోబుతో మాట్లాడాడు. దేవుడు యోబుకు సృష్టి, ప్రకృతి, బ్రహ్మాండం గురించి ప్రశ్నలు అడిగాడు. అవి మనిషి అందాన్ని, మహిమలను చూపించాయి. దేవుడు ఇలా సూచించాడు: యోబు, నేను అన్నిటినీ నియంత్రించేవాడిని. నీవు ప్రతిదీ అర్థం చేసుకోలేకపోయినా నేను న్యాయంగా ఉన్నాను. అప్పుడు యోబు వినయంతో ఇలా అన్నాడు: ప్రభువా, నాకు తెలియని విషయాల గురించి మాట్లాడాను, నన్ను క్షమించు. యోబు వినమ్రతను చూసి దేవుడు అతనిపై కరుణించాడు. దేవుడు అతన్ని కోల్పోయిన ఆస్తిని 2 ఇచ్చాడు. మళ్ళీ 10 మంది పిల్లలను ఇచ్చాడు. యోబు దీర్ఘాయుష్మంతో, శాంతి, ఆనందంతో జీవించాడు. యోబు జీవితమంతా దేవుని విశ్వసనీయతకు సాక్ష్యమైంది. ఈ కథలో నీతి: కష్టాలు వచ్చినా దేవుని మీద నమ్మకం విడవకూడదు. మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా దేవుడు నియంత్రణలో ఉన్నాడు. నిజమైన విశ్వాసం, ఓర్పు చివరికి ఆశీర్వాదానికి దారితీస్తుంది.